వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. ఏ మనిషికైనా పాపం అనేది పండిపోతే వాళ్ళు చేసిన పాపాలేంటో వాళ్ళకి అనుకూలంగా ఉన్నంతసేపు బయటపడవు, కానీ పాపం పండిపోతే మాత్రం అన్నీ బయటపడుతూ ఉంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి పెద్దిరెడ్డికి ఎదురైందని చెప్పుకోవచ్చు. ఆయన అధికారంలో ఉన్నంతసేపు కూడా, వైకపా నేతగా ఉన్నంతసేపు కూడా ఆయన ఎన్ని పాపాలు చేశారో ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ బయటకు వస్తున్నాయి. అసలు ఆయన గురించి మాట్లాడుకుంటే కనుక ఆయన చేసిన పాపాలేంటి, ఇప్పుడు ఇన్ని బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద ఎటువంటి చర్య అయితే ఉంటుంది? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొన్న కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కితాబ్ ఇచ్చాడు. చాలా మంచివాడు, చాలా సౌమ్యుడు అని మాట్లాడుతూ ఈయన గురించి చంద్రబాబు నాయుడు గారికి కోపం ఉంది, చంద్రబాబు నాయుడిని ఈయన గతంలో కొట్టాడు స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు అని చెప్పాడు. దాని మీద మనం ఒక వీడియో కూడా చేసాం. ఎందుకంటే సుబ్రహ్మణ్యం నాయుడు గారని ఆయన ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రహ్మణ్య నాయుడు, ఎక్స్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ పాండిచ్చేరి యూనివర్సిటీ, ఆయన చెప్పారు అసలు చంద్రబాబు నాయుడికి పెద్దిరెడ్డికి సంబంధమే లేదు. చంద్రబాబు నాయుడు గారు 72లో చేశారు, మేము 2 ఏళ్ళు జూనియర్స్, కానీ నాకు నాయుడు గారితో చాలా అప్పట్లో అనుబంధం ఉండేది, నేను చాలా ఇంటరాక్ట్ అయ్యేవాడిని అని చెప్పుకొచ్చాడు ఆయన. అసలు పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడుతో పరిచయమే లేదు, ఈ కొట్టడం అనేది చాలా అబద్ధం ఇది అని ఆయన ఒక 12 నిమిషాలు 50 సెకండ్లు ఒక వీడియో చేసి పెట్టారు. నేను అసలు రాజకీయాలకు అతీతుడిని, నాకు అసలు సంబంధమే లేదు, అయినప్పటికీ నేను చాలా బాధ కొద్దీ మాట్లాడుతున్నాను అని. ఎందుకు చెప్తున్నామంటే పెద్దిరెడ్డి కొట్టడం ఏమిటి, చంద్రబాబు నాయుడు గారు కోపం పెట్టుకోవటం ఏంటి, దానికోసం ఇవాళ పెద్దిరెడ్డి మీద బురద జల్లుతున్నారని ఆయన అంటున్నాడు. ఆయన అన్నదానికి ప్రతిగా ఇవాళ మొత్తం పెద్దిరెడ్డి ఏం చేశాడు, గత 5 ఏళ్లలో ఆయన నియోజకవర్గంలో ఎంతమందిని హింసించాడు అనేది మన దగ్గర చిట్టా వచ్చింది. ముఖ్యంగా అసలు ఎన్ని రకాలంటేనండి, అసలు మామిడి ధరలు, మామిడికాయలు పండుతాయి కదా, వాళ్ళకి గుజ్జు ఫ్యాక్టరీ ఏదో ఉందిట, ఈ మామిడి గుజ్జుది. అందుకని ఆ మామిడికాయలు ఆయన చెప్పిన రేటుగా ఇవ్వాలట, ఇంకా వేరే ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. అలాగే ఇప్పుడు పాడి రైతులు ఉంటారు కదా, పాడి రైతులకి 3-4 రూపాయలు తక్కువకే వీళ్ళు కొనేవాళ్ళు వాళ్ళ దగ్గర. కొంటవే కాకుండా వీళ్ళకి ఆల్రెడీ ఒక డైరీ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిన ఆ డైరీకే వాళ్ళు పాలు పోయాలి, వేరే బయట డైరీలు ఏవి రాకూడదు అక్కడ. తర్వాత ఎవడు కూడా నామినేషన్లు అనేవి వేయకూడదు ఎన్నికల్లో. మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఇవి ఏవి జరిగినా కూడా ఎవరు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు ఎవరు కూడా నామినేషన్లు వేయకూడదు, యునానిమస్గా నెగ్గేయాలి వాళ్ళ క్యాండిడేట్స్. ఇట్లా అంటే వాళ్ళు వినకపోతే వాళ్ళ అనుచరులే కాకుండా పోలీసుల్లో కూడా పెద్దిరెడ్డికి అనుకూలంగా ఉండేవాళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తారు, రాళ్లతో కొడతారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారు. అసలు ఆ విధ్వంసాలన్నీ మీరు వింటూ ఉంటే ఒక సినిమా కూడా ఎందుకు పనికిరాదు. అంటే నిజ జీవితంలో నిజంగా ఇలా జరుగుతుందా, ఇలా జరగబట్టే సినిమాల్లోకి ఇవన్నీ ఎక్కాయా అనే ఒక సందేహం మనకు వస్తుంది. అంటే పెద్దిరెడ్డి వాళ్ళు చాలా గొప్పవాడని అనుకుంటున్నారు కాబట్టి మనం విన్నాం కదా. ఇప్పుడు అతను ఎవరు, నాని, పులవర్తి నాని క్లియర్గా చెప్పాడు కదండి, మాకు అతను ఇంత ఇమ్మని అడుగుతాడు, 50 కోట్లు నాకు ఫైన్ వేశాడు, నేను కట్టనందుకు ఈరోజు నా మీద దాడి చేశాడని. అంటే అతను చెప్పింది వినకపోతే వాళ్ళకి ఫైన్లు వేస్తాటేంటో, ఈయన ఎవడు దిగొచ్చాడు అసలు. అంటే ఎంత అరాచకం అండి. ఒక రాచరిక వ్యవస్థలో కూడా ఇలా ఉంటుందో ఉండదో మనకు తెలియదు. పెద్దిరెడ్డి అనేవాడు చేసిన అరాచకాలు వింటుంటే మనకి, అంటే అది అనుభవించిన వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది, ఎంత ఒళ్ళు రగిలిపోతుంది. ఇవాళ ప్రజలు అక్కడ ఎంత ఊపిరి పీల్చుకుని ఉంటారు అసలు చెప్పాలంటే. అంటే వాళ్ళు ఏమీ చేయలేక నిస్సహాయులై నోరు మూసుకోవాల్సి వచ్చింది, మనకి అర్థమవుతోంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పూతలపట్టు అక్కడ వెళ్తే కూడా ఆయన అడ్డుకుని అసలు ఎన్ని రకాలుగానండి, ఒకట అట్రాసిటీస్ అసలు కార్యకర్తలను కొట్టి 4000 మంది ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారట, వీళ్ళ బాధలు తట్టుకోలేక, వీళ్ళు పెట్టే బాధలు. అలా అని ఎవరైనా వాళ్ళ ముందు నోరిప్పినా లేకపోతే ఎవరైనా ప్రశ్నించినా కూడా కాళ్ళు చేతులు వీచేస్తారు. అది జరిగింది కదా చాలామందికి. ఇప్పుడు ఆ యాదవ్ ఎవడున్నాడు, అతన్ని ఇబ్బంది పెట్టారు. మీరు చెప్పినట్టు కొంతమంది కార్యకర్తలకి ఎదురు తిరిగితే కాళ్ళు చేతులు విరిచేయటం, లేకపోతే మనుషుల్ని మాయం చేసేయటం, అంటే చంపేసి ఉంటారు మనకు తెలియదు. అట్లా ఎదురుదాడులు అంటాం చూడండి, ముందు ఎదురుదాడి చేసేస్తారు. అంటే ఎంత హింసాత్మకంగా అతని మనస్తత్వం ఉంది, ఎంత హింసాత్మకంగా అతను చేశాడు. అతని కొడుకు మిథున్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో, మరి అదే కదా మనం చెప్పుకున్నాం కూడా, పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి మనుషులు అక్కడ గుండాలను దింపారు, తర్వాత పవన్ కళ్యాణ్కి ఆపత్తుంది అని చెప్పాం కదా మనం, అతనికి ప్రాణహాని ఉందని మనం చెప్పాము అప్పట్లో. ఎందుకంటే ఇతను అక్కడ వెళ్ళి కూర్చుని పిఠాపురం నియోజకవర్గంలో
మొత్తం లిక్కర్ అంతా కూడా బ్యాన్ చేసి కింగ్ ఫిషర్ అంతా కూడా దొరకలేదు కొంతకాలం. ఈవెన్ హైదరాబాద్లో కూడా లేదన్నట్టుగా అప్పుడు వార్తలు వచ్చాయి. అంటే మొత్తం కొని అక్కడ పెట్టేసి ప్రతిపక్షాలకు ఏవి దొరకకుండా చేసి తర్వాత డబ్బు రెడీగా పెట్టుకుని డబ్బులు పంచి 35,000 అట్లా ఒక ఓటర్కి ఇచ్చారని మనం విన్నాం. అంటే వాళ్ళు గెలవడం కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు. వాళ్ళు మనిషిని ఏ రకంగానైనా హింసిస్తారు. ఎందుకంటే బ్లేళ్లతో కోసారు పవన్ కళ్యాణ్ని అతని కార్యకర్తలను కలవటానికి వచ్చినప్పుడు, ఫ్యాన్స్ని కలవటానికి వచ్చినప్పుడు అని మనం విన్నాం. అప్పుడే మనం చెప్పాం, అప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చాయి అతనికి. అప్పుడే మనం చెప్పాం కదా ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇతనికి ప్రాణహాని ఉంది అని. అంటే ఇంకా మరి పెద్దిరెడ్డి గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనకి ఇంకా ఎన్నొస్తాయో బయటకు అర్థం కావట్లేదండి. అసలు మామిడి తోటలు కాదు, పాడి రైతులు కాదు, అసలు అన్ని విషయాల్లోనమాట వాళ్ళు చెప్పిందే జరగాలి. అసలు ఈ లెక్కన వాళ్ళ ఆస్తులు ఎన్ని కొల్లగొట్టుంటారో ఆలోచించండి. ఎన్ని వాళ్ళ పేరుకి రిజిస్ట్రేషన్ చేయించేసుకుని ఉంటారు, ఎక్కడెక్కడ భూ కబ్జాలు చేసి ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు మైనింగ్లోనే ఇన్ని రకాలంటే వాళ్ళు అసలు మొత్తం మీకు టిప్పర్లు వెళ్ళిపోయాట. వాళ్ళ పేరుతో ఆ 3 అక్షరాలతో టిప్పర్ వచ్చిందంటే ప్రజలు ఎవ్వరూ మాట్లాడకుండా దారి ఇచ్చేయాలట. వాళ్ళు మొత్తం ఇసుక తరలించేశారు బెంగళూరుకి, హైదరాబాద్, చెన్నై, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు, ఈ అట్రాసిటీస్ అన్నీ. ఇప్పుడు మరి ఈ భూదందాలు కావచ్చు, ఈ ఇసుక దందాలు కావచ్చు, ముఖ్యంగా మైనింగ్ కావచ్చు, ఇలా ఒక్కొక్కటి తీసుకుంటే వీళ్ళ మీద ఎన్ని వేల కేసులు పెడతారు, మరి వీళ్ళకి ఏ రకమైన శిక్షలు వేస్తారు, ఇవన్నీ కూడా చూడాలండి మనం. కాబట్టి పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. మీరు చెప్పినట్టుగా పాపాలు అనేవి ఎప్పుడో ఒకప్పుడు బయటకు వస్తాయి. ఇవాళ బయటకు వచ్చాయి. ఇంకా 2 నెలలు అయిపోయింది అప్పుడే తెలుగుదేశం కూటమి వచ్చి. ఇప్పటికే లేట్ అనుకుంటున్నారు ప్రజలు. కాబట్టి పెద్దిరెడ్డి మీద చాలా తొందరగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. పెద్దిరెడ్డి గురించి ఇన్ని వస్తున్నా కూడా అంటే జగన్ ఏ విధంగా స్పందించకపోవడం మనం ఎట్లా తీసుకోవచ్చు అంటారు? జగన్ లండన్ పారిపోవటానికి అప్లై చేసుకున్నాడు కదా, బ్రిటన్ వెళ్తాను. మీరు వేరే. ఇప్పుడు అతనికి ఇంత టైం ఎక్కడుందమ్మా? ఆయన ఇప్పుడు ఎలా లండన్ వెళ్ళిపోవాలి, బ్రిటన్ వెళ్ళాలని అడిగాడు కదా సిబిఐని. కాబట్టి కోర్టును అడిగాడు కాబట్టి అతను తాను రక్షించుకోవటానికి చూసుకుంటాడు. వీళ్ళందరినీ ఎక్కడ రక్షిస్తాడు? అంటే వీళ్ళ నుంచి వీళ్ళ అరాచకాలన్నీ బయటపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈయన మెడకి ఎక్కడ చుట్టుకుంటుందో అని తప్పించుకుంటే ఎలాగా చుట్టుకుంది? ఇప్పుడు సిబిఐ ఈడీ ఆల్రెడీ చెప్పింది కదా కోర్టు రోజువారీ విచారణ మొదలు పెట్టమని. ఆ విచారణ తప్పించుకోవాలి, ఈ కొత్త కేసుల విషయంలో తప్పించుకోవాలి. కాబట్టి జంప్ అయిపోవడానికి చూస్తున్నాడు. కాబట్టి ఆయనకి అసలు మామూలుగానే మాట్లాడు, ఇంక ఇలాంటివే మాట్లాడతాడు. ఓకే, థ్యాంక్ యూ.